ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ను అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఉన్నటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అమృత్ పథకంలో 320 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మంచినీటి సరఫరా. ఈరోజు కేవలం ఒక్క కేఆర్కే కాలనీలోనే 16 లక్షల లీటర్ల మంచినీటి ట్యాంకును నిర్మించి ఈ కేఆర్కే కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీలలో ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చాలన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల యొక్క కాంట్రిబ్యూషన్తో అమృత్ పథకంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి ఈ యొక్క అమృత్ పథకంలో ఆదిలాబాద్లో 320 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం కానుంది. ఈరోజు కేవలం ఒక్క కేఆర్కే కాలనీలో 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంక్ని నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అది డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మంచినీటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవాలన్న ఆలోచనతోనే నీటి సమస్య లేకుండా మురుగు కాలువలు కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్లో దీన్ని ఎంపిక చేసుకోవడం, ఆదిలాబాద్ మన మున్సిపాలిటీని ఎంపిక చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క భాగస్వామ్యాన్ని వ్యక్తపరుస్తూ రెండు జాయింట్గా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకొని 320 కోట్ల రూపాయలతోటి ఈ పట్టణ ప్రజల యొక్క దాహార్తిని శాశ్వతంగా దూరం చేసుకోవడం కోసం ఈ పథకం